హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా ఈవినింగ్ అయితే టీ టైం కాబట్టి టీ పెడుతున్నానండి. సో టీ అనేది చాలా ఇష్టం అండి నాకు. నిజంగా మీరు మన వీడియోస్లో చూసినట్లయితే ఎక్కువ నేను టీయే తాగుతానండి. అంత ఇష్టం అన్నమాట టీ అంటే మాత్రం. ఇంకా ఇక్కడ చూడండి, మా హస్బెండ్ అయితే మా పాపను అక్కడ నిలబెట్టారనమాట. ఇంకా ఎత్తుకోమని చెప్పేసి అంటూ ఉందన్నమాట మా చిన్న పాప అయితే. సో అందుకని చెప్పేసి అక్కడ ఇంకా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మా బాబు అయితే ఇంకా ఉండట్లేదు అనమాట కుదురుగా అయితే. సో ఎండకి ఎక్కువ వేడెక్కిందనమాట. ఒళ్ళు అయితే అసలు ఉండట్లేదు అంటే చాలా డల్గా ఉంటున్నాడు అనమాట. సో నేను జోలు వేసి ఊపుదామన్నా కానీ అసలు ఉండట్లేదు అనమాట. ఇంకా మా హస్బెండ్ ఊపినా కానీ ఉండట్లేదండి. చాలా డల్ అయిపోయాడండి ఈ ఎండలకైతే మాత్రం. మేము ఉంటున్న ఇంట్లో ఏంటంటే అసలు షగ అండి, భలే వేడిగా ఉంటుందన్నమాట. సో ఇన్ని రోజులు వాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. సో అందుకని చాలా వేడిగా ఉంది ఇక్కడైతే మాత్రం అక్కడ ఏసీలో ఉండి వచ్చేసరికి వాడికి ఒక తీరుగా అయిపోయిందనమాట. ఇప్పుడు చేప బయటకు వస్తే ఎలా ఉంటుందండి, అలా అయిందనమాట మా బాబు పరిస్థితి అయితే. సో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ డాడీ అయితే ఊపుతూ ఉన్నాడనమాట. ఇంక మా చిన్న పాప అయితే ఆడుకుంటుందండి. ఇంకా ఏడుస్తున్నాడు, ఎవరు ఊపినా కానీ ఉండట్లేదండి. నేనైతే ఇంక ఇట్లా ఊపుతానమాట. ఇలా ఊపితే వాడికి నచ్చుతుంది. సో
సో అందుకని అట్లా ఊపుతున్నాను. ఏంది ఇట్లా ఊపుతున్నావా అంటారు మళ్ళీ. సో అందుకని ముందే చెప్తున్నాను. అట్లా ఊపితేనే నిద్రపోతారండి వాడైతే మాత్రం. అందుకని ఇట్లా ఊపుతున్నాను అనమాట. సో అసలు ఈ ఎండలకైతే చాలా డల్ అయిపోయాడండి మా బాబు అయితే. నిజంగా బాధేస్తుంది అనమాట. ఈ ఎండలో అయితే మనం పెద్దవాళ్ళమే తట్టుకోలేమండి, ఇంకా పిల్లలు ఎలా తట్టుకుంటారు చెప్పండి. సో ఇట్లా ఉందండి మా పరిస్థితి అయితే. ఇంకా చిన్న పిల్లోడితో అయితే మేము ఇట్లా సఫర్ అవుతున్నామండి. బాబుకి అయితే అసలు బాగుండట్లేదండి. ఇంకా చాలా అంటే బాగుండట్లేదంటే ఫీవరు జలుబు అదేం కాదు, ఎండ బాగా ఉందన్నమాట. సో అదేనండి. ఇంకా పిల్లలతో వచ్చేసి ఎండలో చాలా కష్టమేనండి. ఈ చిన్నపిల్లలు అయితే చాలా సఫర్ అవుతారనమాట. ఇంత ఎండ కాస్తుంది అసలు. నిన్న కూడా చాలా బాగా కాసిందండి ఎండ అయితే. ఇంకా మా బాబు అయితే ఫుల్ డల్ అనమాట చూడండి. ఇంకా అట్లా భుజం మీద పనుకోవాలంటున్నాడు అనమాట. ఇంకా తాకలు పట్టుకోవాలంటే పట్టుకోలేము కదా. సో ఇంకా మా హస్బెండ్ కొంచెంసేపు అట్లా ఎత్తుకున్నారు. నేను ఇంకా చిన్న పనులు ఉంటే చేసుకున్నానండి. సో ఈ ఎండలకి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అసలు ఎండలు అద్దరిపోతున్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి అయితే నేను టీ పెట్టించానండి. ఇంకా కూర్చొని తాగుతున్నారు అనమాట. ఇంకా మా చిన్న పాప కూడా టీ ఇవ్వని చెప్తుండండి. నేనైతే ఇవ్వలేదులే. ఇంకా నేను కూడా టీ అయితే తాగుతున్నాను. ఇంకా పప్పు అయితే ఫ్రై చేసి పెట్టున్నాను అనమాట. పప్పు చేయాలి. సో ఇంకా ఈవినింగ్ టైం అయితే టీ అయితే తాగుతున్నాము. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే ఇంకా ఇప్పుడు మన క్లాత్ తడిపి వేస్తారు కదా, ఎండ ఎక్కువ అంటే పిల్లలకి ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు ఇట్లా వేస్తారండి. నేను అట్లా వేస్తే మా బాబు అయితే బళ్ళు ఆడుకుంటున్నాడండి. నిజంగా అసలు చాలా చల్లగా ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నాడు వాడైతే మాత్రం. ఇంకా అట్లా కప్పేసరికి గమ్మునున్నాడు, అసలు ఏడవట్లేదు అనమాట. సో అట్లా అర్థమవుతుంది నాకు వాడు ఎట్లా దాన్ని అసలు ఏసీ అంత బాగా వాడికి అలవాటు అయిపోయింది. దాన్ని చల్లదనం వేసేసరికి అర్థమైంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి కప్పుకొని. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇదైతే మార్నింగ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మా పాప కోసం అయితే క్యారేజ్ చేస్తున్నాను. ఇంకా వైట్ రైస్ అయితే పెట్టున్నాను అనమాట. వైట్ రైస్ వండుతున్నాను. ఇంకా ఆ రోజైతే ఏం కూరగాయలు కూడా లేవండి. సో ఇంకా ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎగ్ రైసే చేస్తున్నాను అనమాట పాపకైతే. సో చూడండి, ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. ఫుల్గా చూడండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కూరగాయలు కూడా ఏం లేవండి, అందుకని ఇంకా జస్ట్ సింపుల్గానే క్యారేజ్ పెట్టేశాను పాపకైతే. ఇంకా అదే కూడా అండి బ్రేక్ఫాస్ట్ కింద అదే పెట్టాను అనమాట. ఇంకా లేట్గా లెగిసానండి. సో ఇంకా ఏం చేస్తాము, పిల్లలతో నైట్ నిద్ర ఉండట్లేదండి, అందుకని లేట్గా లెగిసిపోయాను అనమాట. నేను లేచేసరికి 7:30 అలా అయిపోయింది. సో అందుకని టైం అయిందని చెప్పేసి జస్ట్ నార్మల్గానే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసి పంపించేసాను అనమాట మా పాపనైతే. ఇంకా ఇక్కడైతే నేను కసువు జిమ్ముతున్నానండి. లేయటమే ఇంకా అవన్నీ కూడా ఉతికిన బట్టలు అండి తెచ్చి ఆడేసాను అనమాట. ఇంకా మంచం మీద ఇంకా ఈ గుడ్లన్నీ కూడా సర్దేసేసి కసువు అయితే చిమ్ముతాను అనమాట. ఇంకా ఇట్లా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ అయితే ఇవ్వట్లేదండి. మీరు లైక్ ఇస్తేనే మన వీడియోస్ అనేది 10 మందికి సజెషన్స్లోకి వెళ్తుంది, మన వీడియో అనేది పుష్ అవుతుంది అనమాట. సో వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. సో సపోర్ట్ మీ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వీడియోస్ని సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అయితే ఇంకా అన్నీ కూడా ఇట్లా సర్దుతున్నానండి. ఇంకా పిల్లలు ఉంటేనే ఇల్లు మెస్సీగా ఉంటుందండి. ఇంకేం చేస్తాము, ఇంకా అన్నీ అక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారనమాట పిల్లలు అయితే. ఇంకా మా చిన్న పాప అయితే ఇంక అన్నీ ఆడుతూ ఉంటుందండి. పెద్ద పాప కూడా అలాగే ఉంటుంది అనమాట. అవి ఇవి తీస్తూ ఉంటుందండి. ఇంకా ఏం చేస్తాము, ఇంకా మా టీవీ అండి అదైతే. ఇంకా టీవీ ఉందనే కానీ మేము ఉండే ఇంట్లో ఏంటంటే మాకు ఓనర్స్ సెట్ కాలేదండి. సో మేము కుదిరితే ఇల్లు కూడా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ మంత్ కానీ కుదిరినప్పుడు మనకి ఇల్లు మంచిగా దొరికినప్పుడు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఓనర్స్ ఏంటంటే మాకు టీవీ కూడా బిగించుకొని ఉంటుందండి. మరి ఇంత దారుణంగా ఎవరు ఉంటారు చెప్పండి. మేము రెంట్ ఇస్తూ ఉన్నాం కదా, ఇట్లా చేస్తున్నారండి, ఏం చేస్తాము. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఇంకా
పిట్టగోడ ఉంటుంది కదా, దానికి బిగించదండి. మాదైతే గొడుగు ఉంటుంది కదా టీవీకి, సో అదనమాట. అది బొక్కలు పడుతుందని చెప్పేసి వాళ్ళు బిగియనీయట్లేదు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, ఏం చేస్తాము. ఈ లోకంలో ఏది కూడా మనకి శాశ్వతం కాదు కదండి. సో ఇటర్ మనుషులు కూడా ఇప్పుడు తయారయ్యారు, ఏం చేద్దాము. మా పిల్లలేమో టీవీ బిగియాలంటా ఉన్నారనమాట. మా పెద్ద పాప అయితే టీవీ బిగించండి మమ్మీ అని చెప్తుందనమాట వాళ్ళ డాడీకి అయితే. కానీ వీళ్ళైతే సెట్ కాలేదండి మాకు ఓనర్స్ అయితే. ఇంకేం చేస్తాము, తప్పట్లేదండి. ఇంకా చూడాలి, ఇల్లు కానీ కుదిరితే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతామండి. మేమైతే ఇంట్లో అయితే ఉండము మరీ అండి. ఇది ఓవర్ కదా, చెప్పండి ఫ్రెండ్స్ మీరే. టీవీ కూడా బిగించుకోనికుండా ఎవరైనా ఉంటారా చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నా పనులు అయితే ఒక్కొక్కటిగా అవుతున్నాయండి. ఇంకా మా పాప అయితే బ్రేక్ఫాస్ట్ కింద అదే పెట్టానండి, ఎగ్ రైస్ చేశాను. తనకు కూడా ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. మా పాపకు కూడా చాలా ఇష్టంగా తింటుంది అనమాట. సో మా చిన్న పాప కూడా వేసి ఇచ్చాను, తినేస్తుంది అనమాట. చూడండి, ఇంకిద్దరు పిల్లలకైతే ఎగ్ రైస్ పెట్టేసి ఇచ్చాను అనమాట. మా పాప కూడా హ్యాపీగా తినేసింది. ఇంకా స్కూల్కి కూడా వెళ్ళింది అనమాట. ఇంకా స్కూల్ దగ్గరేనండి, చెప్పాను కదా, స్కూల్ అయితే చాలా దగ్గర మాకు. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంట్లో ఓనర్స్ అయితే కుదరలేదండి. సో క్యారేజ్ కూడా పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.